హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎస్ వైబ్స్. ఫస్ట్ వీడియో చూస్తున్న వారందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకని నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది సాయిబాబా ఆలయం అండి. ఫస్ట్ ఇక్కడ టెంకాయ కొట్టాలంటే మేము వెళ్ళాం. ఇక్కడ చిన్న పిల్లోడు కొడుతున్నాడండి టెంకాయలు. టెంకాయ కొట్టడం అయిపోయాక దర్శనం కోసం క్యూలోకి వెళ్ళాము. గురు పౌర్ణమి కదా, సో చాలామంది ఉన్నారండి. ఇందాక వ్యాస పౌర్ణమి అన్నాను కదా, అది ఎందుకంటే ఈరోజు వ్యాస భగవానుని జన్మదినము. ఈరోజు ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మనకు గురుబలం పెరుగుతుందట. ఇది టెంపుల్ బయట నుండి వ్యూ అండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది గదా చూడటానికి. అంటే మొత్తం వైట్ మార్బులే కదా అంతా. లోపలికి వచ్చేసాము. డెకరేషన్ చూడండి చాలా బా చేశారు గదా! మనం సైడ్‌కి ఉన్నామండి. సో, సాయిబాబా కనిపించట్లేదు. మనము కాసేపు తర్వాత అటు సైడ్ నుండి వెళ్తాము. అప్పుడు చూద్దాం. చూడండి సాయిబాబాని. ఓం సాయిరామ్. దర్శనం అయిపోయిందండి మాకు. అయిపోయాక దుని దగ్గరికి వెళ్ళాము. చాలామంది ఉన్నారుగా, సో ఎక్కువ సేపు ఉండనివ్వట్లేదు. ఇక్కడ కృష్ణయ్య ఉన్నాడు చూడండి. ఇటు సైడ్ అంతా ఇది ఇంగ సాయిబాబా దుని. ఇంకా మనం కంటిన్యూ అవుతున్నాం క్యూలో. ఇదంతా సాయిబాబా గారి కథని ఇలా పిక్చర్స్‌లో అర్థమయ్యేలా పెట్టారు చూడండి. మాక్సిమం సాయిబాబా స్వామి స్టోరీ అంతా ఉంటుంది పిక్చర్స్‌లో. అంటే చదువు రాని వాళ్ళకి కూడా పిక్చర్స్ చూస్తే అర్థమైపోతుంది కదా! ఇది ధ్యాన మందిరము. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా క్యూ డైరెక్ట్ ప్రసాదం దగ్గరికే. టెంపుల్‌లో అందరికి ఫేవరెట్ స్పాట్ ఇదే అయ్యుంటది. అంటే నాకు కూడా అనుకోండి. సో, ఇది మన ఇవాల్టి వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.